ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అండ్ టాపిక్ వచ్చింది మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు. సో యూజువలీ కవిత శ్రీరంగం అంటే చాలా మంది ఇంటి పేరో లేదంటే ఫాదర్ నేమ్ అనుకోరు, మోస్ట్లీ ఇంటి పేరేనే అనుకుంటారు. మేము అలానే అనుకున్నాం, బట్ అది మీ హస్బెండ్ నేమ్ అని చెప్పేసి తెలిసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఏంటి స్టోరీ ఏంటి? అందరు కూడా బ్రాహ్మిన్స్, మీరు బ్రాహ్మిన్స్ కొంతమందికి ఉంటుందంట అది శ్రీరంగం అనేది. మీరు బ్రాహ్మిన్స్ అని అడిగేవాళ్ళు, ఏంటి కవిత శ్రీరంగం అంటే అని అడిగేవాళ్ళు. మా హస్బెండ్ పేరే. ఎందుకు అంటే నేను అనేదాన్ని ఒక 15-16 సంవత్సరాలకే నా జీవితం అన్నది ఒక నిర్ణయించబడింది. నువ్వు ఒక హౌస్ వైఫ్, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీ లైఫ్ ఇది అని నిర్ణయించబడింది. అక్కడి నుంచి చెప్పాను కదా, ఒక 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి, అది కూడా ఫెయిల్ అయ్యి ఉన్న అమ్మాయి ఇక్కడ వరకు రావడం అనేది అసలు ఎవరి కళలో కూడా ఊహించింది. సో నేను ఇక్కడ వరకు రాగలిగాను అంటే 100కి 100% నా ప్రయత్నం, నా కోరిక, నా ఇష్టం అన్నీ ఉన్నాయి. అయినా కూడా దానికి సపోర్ట్ చేసే మనిషి లేకపోతే, మన పార్ట్నర్ అనేవాళ్ళు సపోర్ట్ చేయకపోతే, మనలో ఎంత ప్రయత్నం ఉన్నా ఏమున్నా అది వాల్యూ లేదు, దానికి విలువే లేదు. ఇంట్లోనే కూర్చోవాలి. నేను నా ప్రయత్నానికి తోడుండి నేను ఇంత ధైర్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేను ఇన్ని సినిమాలు చేసుకుంటూ ఒక్కో మెట్టెక్కుతూ వచ్చానంటే ఆయనే కారణం కదా. సో ఆయనకి నేనేమి ఇవ్వగలను? నాకు ఇంత మంచి ఇది ఇచ్చారు ఆయన, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నా, నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంత మంచిది ఇచ్చిన ఆయనకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను? సో నాకు అనిపించింది ఇండస్ట్రీలో నన్ను ఎవరు పిలిచినా నా పేరుతో పాటు ఆయన పేరుతో పిలవాలి. అబ్బా, మళ్ళీ ఇక్కడ ఆలోచన పెట్టేశారా? చాలా చాలా డీప్గా ఆలోచించేలా ఉన్నారు మీరు. అంటే నాకు అనిపించింది అలా, తన పేరుతో నన్ను ఎవరు పిలిచినా కూడా తన పేరు పక్కన ఉండాలి. స్క్రీన్ మీద నేను కనిపిస్తాను, తను కనిపించరు, అట్లీస్ట్ తన పేరు కనిపించాలి అని నేను అలా అనుకున్నా. రచ్చారవి గారు తెలుసు కదా, ఒక 3-4 మూవీస్ చేసాం మేమిద్దరం, ఎక్కువే చేసాం కలిసి. సో కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తనది, ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం. తను జాతిరత్నాలు నేను చేసిన తర్వాత చాలాసార్లు చెప్పేవాడు, తను జాతిరత్నాలు కవిత అని పెట్టుకో బాగుంటుంది, ఈ సినిమా హిట్ అయింది కదా, నువ్వు కవిత శ్రీరంగం అంటే ఎవరికి తెలుస్తుంది, జాతిరత్నం కవిత అంటే ఓ జాతిరత్నాలు చేసిందని ఒక ఇది ఉంటుంది అంటే, లేదు రవి, నీకు మంచి సక్సెస్ అని తెలుస్తుంది అందరికీ, జాతిరత్నంలో చేసింది కదా అన్న ఒక ఏమంటారు, ఒక లక్కీ తను అని ఉంటుంది, ఒక అంత హిట్ సినిమాలో చేసావు, అది ఇండస్ట్రీలో ఉంటుంది, నువ్వు పెట్టుకో అట్లా పేరు అని నన్ను తీసుకెళ్ళి కూడా డైరెక్టర్స్ దగ్గరికి, తనకి బాగా పరిచయాలు ఎక్కువ కదా, నేను కొత్త కదా. సో సార్ తను తెలుసా మన జాతిరత్నం కవిత అట్లా చెప్పేవారు అనమాట. నేను అనేదాన్ని, లేదు రవి గారు, ఎప్పుడు పేరు వచ్చినా పర్లేదు నాకు, కానీ నా పేరుతోటి, మా ఆయన పేరుతోటి నాకు రావాలి, అదే నా లక్, వస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, ఎట్టి పరిస్థితిలో ఆ పేరు మార్చాను నేను అని చెప్పాను. ఇప్పుడు అదే పేరుతో వచ్చింది కదా, అదే పేరు కంటిన్యూ అవుతుంది. నైస్. సో ఏం చెప్తా మీ హస్బెండ్ ఏమని అంటూ ఉంటారు నార్మలీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు, స్పెషల్లీ ఇట్లాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఏమైనా ఏడిపిస్తూ ఉంటారా? ఏడిపించడం కదా, అన్ని కరెక్షన్స్ చెప్తారండి బాబు, నువ్వు ఇలా చేసా, ఇంకా ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది ఇంకా బెటర్గా డైలాగ్ ఇంకా నువ్వు బెటర్గా చెప్పొచ్చు, నువ్వు డబ్బింగ్లో ఇంకొంచెం బెటర్ చేసుకోవాల్సింది అన్నీ చెప్తారు తను ఈవెన్ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చానంటే నా ఒక్కదానిదే కాదు, తన నుంచి నేను చాలా నేర్చుకుంటా, చాలా చెప్తారు నాకు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్లను చూసి నేర్చుకోవాలి, వెళ్ళి ఏదో రెడీ అయ్యి క్యారవాన్లో కూర్చోవడం కాదు, సెట్లో ఉంటే ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారో నీకు తెలుస్తుంది, టైమింగ్ తెలుస్తుంది, అందరికీ నువ్వు కనిపిస్తావు, నువ్వు తెలుస్తావు అందరికీ. ఏదో నీ సీన్ వచ్చినప్పుడు చేసేళ్ళి నువ్వు పక్కన కూర్చుంటే నువ్వు కనిపించవు, నీకు కూడా ఏం తెలియదు, నీది నువ్వే చూసుకుంటావు తప్ప వేరే వాళ్ళు చేసేది కనిపించదు, బాగా చెప్తారు. తను ఏం చెప్పినా నేను ఫాలో చేస్తా. ఓకే, బట్ ఆయనకి అలా అసలు మూవీకి సంబంధించిన దానికి ఎక్స్పోజర్ లేదు, ఆ నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉంటుంది తనకి, అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ నాలెడ్జ్, మూవీస్ అనే కాదు ప్రతి విషయంలో నాలెడ్జ్ ఉంటుంది తనకి. మనం ఏ టాపిక్ కదిలిచ్చినా, దేనికి సంబంధించిన విషయం మాట్లాడినా తను మొత్తం చాలా క్లారిటీ చేస్తారు. ఆయన తను ప్రైవేట్ జాబ్ చేస్తారు, ఇస్తారు, బట్ కానీ ఇండస్ట్రీకి రావడం, కెమెరా ముందు కనిపించడం తనకు అసలు నచ్చదు, రారు ఎక్కడికి రమ్మన్నా. ఈవెన్ పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, నీ వర్క్ నువ్వు చేసుకోరా అంతే. ఈ సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నాకంటే మా ఆయనకి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అవునా? వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ స్క్రీన్ షాట్లు పెట్టడము అని, తను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకోటి అదే, ఇండస్ట్రీకి వస్తే మామూలుగా అనుకుంటారు, ఏమనుకుంటారు, చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు అన్నట్టు 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళు కష్టపడరని కాదండి, వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా కసితో పని చేస్తారు, కానీ ఒక టైం రావాలి వాళ్ళకు కూడా,
వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం రావాలి. అది రానంత వరకు అంతే ఉంటుంది. కానీ దాని గురించి ఎలా మాట్లాడతారు, చాలా లైట్ మాట్లాడతారు బయట వాళ్ళు. ఇండస్ట్రీ అనగానే లైట్, ఇంకా అందులో పనిచేస్తున్నారు వాళ్ళకి ఇంకా పేరు రాలేదంటే ఇంకా లైట్ మాట్లాడతారు కదా. అంటే అలా కంపేర్ చేయడం అని కాదు, కానీ నాకు అనిపిస్తుంది ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్స్ కోసం దానికోసం ప్రయత్నం చేస్తుంటారు కదా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేస్తుంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఒక 20 years నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 30-35 years వచ్చే వరకు ప్రయత్నం చేస్తే కూడా చూసే వాళ్ళందరూ ఒక సానుభూతి ఉంటుంది. అరే వాళ్ళు మంచి చదువుతారు, మంచి క్లవర్ స్టూడెంట్, కానీ రాస్తున్నారు కానీ వాళ్ళకి ఎందుకు రావట్లే అని ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. మీరు మంచిగా చెప్తున్నారు, పాజిటివ్ ఎక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది. ఏమో నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులనే ఖాళీగా ఉన్నారు ఇంకా జాబ్ కొట్టలేదా అట్లా కూడా చూస్తారు. కానీ నాకు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఆ పాజిటివ్నెస్ వీళ్ళు తీసుకోరేమో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉంటారు, ఒక అంటే పెద్ద సినిమాలు ఏం చేయట్లేదా అంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే సినిమా అంటే ఒక పెద్ద హీరో, పెద్ద సినిమా అయితేనే అది సినిమా. మనం బోలెడు చేస్తుంటాం ఇక్కడ చిన్న సినిమాలు కదా. ఒక సక్సెస్ వచ్చే వరకు మనం అక్కడికి వెళ్ళాలి, ఒకేసారి 10 మెట్లు జంప్ చేయాలంటే అది అవ్వదు, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే వెళ్ళగలుగుతాం. అదే దాన్ని లైట్ తీసుకుంటారు. సో దానికి నాకు కాస్త తొందరగా సక్సెస్ వచ్చింది కదా అని హ్యాపీ ఉంది. ఎన్నో మెట్టు మీద ఉన్నానని అనుకుంటున్నారు? నేను ఫస్ట్ మెట్టే అండి. ఫస్ట్ మెట్టుకే వచ్చాను. ఇక్కడ నుంచి చాలా మెట్లు ఉన్నాయి కానీ వదిలిపెట్టా, పై మెట్టుకి వెళ్ళి కూర్చుంటా. ఓకే, అంటే ఏం అవ్వాలని మొత్తం ఫైనలీ అంటే ఉంటుంది కదా, ఇలాంటి క్యారెక్టర్ చేయాలా, లేదంటే క్యారెక్టర్ వైజ్ గా ఉంటుందా, లేదంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్ గా ఉంటుందా, ఎట్లా ఆలోచిస్తారు? అంటే నేమ్ ఫేమ్ అనేది ఒక సినిమా 2 సినిమాలతో వచ్చేస్తుందండి. క్యారెక్టర్ వైజ్గానే అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక మదర్ అంటే ఉన్న వాళ్ళల్లో కవితా శ్రీరంగం ద బెస్ట్ ఆర్టిస్ట్ అని రావాలి. ఓకే, అది ఉంది నాకు. అలా అని మదర్ అంటే ఏదో ఒకటే టైప్ ఉండొద్దు, మళ్ళీ అందులో వేరియేషన్స్ ఉండాలి. ఒకే టైపు కాఫీ తాగుతావా, టిఫిన్ చేస్తావా, ఇలా కాదు, ఏమైనా తింటావా, అయ్యో మదర్ అంటే ఇదే కాదు, మదర్ అంటే అన్నీ ఉంటాయి కదా. అలా అన్ని వేరియేషన్స్లో క్యారెక్టర్స్ చేయాలి. రైట్, మీరు చూడడానికి చాలా సింపుల్గా ఓకే వస్తారు, హ్యాపీగా యాక్టింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారండి. అలా కాకుండా డీప్ థాట్స్, చాలా డీప్ మీనింగ్ ఏదో ఉంది మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అలా ఉంది కాబట్టే మేబీ ఇక్కడి వరకు రాగలిగానేమో. నేను అవకాశం ఈజీగా వచ్చింది నాకు. గుంటూరు రోడ్ సినిమాకి మా కజిన్ బ్రదర్ హరీష్, నీకు ఎప్పుడు చెప్పలేదు నేను చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేయవు, ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఇలా మాట్లాడుతున్నా ఇంతవరకు రాగలిగా అంటే దానికి కారణం ఓన్లీ నువ్వు. ఫస్ట్ నువ్వు సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నా ప్రయత్నం అయి ఉండొచ్చు, బట్ ఆ ప్రయత్నానికి ముందడుగు వేయించింది అయితే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నైస్. అండ్ మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ వధు కట్నం కానీ, బద్మాష్లు కానీ, అలాగే ఇంటింటి రామాయణము, జాతిరత్నాలు, సో ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్. మంచి స్లమ్ డాగ్ హస్బెండ్ అని ఒక సినిమా, అది మన బ్రహ్మజీ గారు అబ్బాయి చేశారు హీరోగా, అబ్బాయికి మదర్. అది కూడా ఎంత అంటే చాలా మాస్, అదొక రకమైన క్యారెక్టర్. ఇప్పుడు ఈ దీంతో పోలిస్తే రాజువేర్స్ రాంబాయితో పోలిస్తే అదొక రకమైన క్యారెక్టర్, ఇదొక రకమైన క్యారెక్టర్. అలా రకరకాల క్యారెక్టర్స్ చేయాలి, రకరకాల వేరియేషన్స్, రకరకాల స్లాంగ్స్ అంటే కూడా నాకు ఇష్టం. నన్ను మీరు తెలంగాణ అమ్మాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నారేమో తెలంగాణ అన్నట్టు. అప్పుడు ఓన్లీ తెలంగాణ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి. నాకు అలా కాదు, నేను అన్ని స్లాంగ్స్ చేయగలను. నేను తెలంగాణ ఎంత ఈజీతో చేస్తానో, రాయలసీమ అయినా మామూలుగా మన న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది సినిమాలో, ఏదైనా నేను చేయగలుగుతా. నేను దానికోసం వర్కౌట్ కూడా చేస్తా అండి. అంటే నేను సినిమాలు చూస్తా దానికోసం. మనం మామూలుగా హీరో కోసం, హీరోయిన్ కోసం ఒక కంటెంట్ బాగుందని సినిమాలు చూస్తాం ఎవరిమైనా. నేను స్లాంగ్ కోసం కూడా సినిమాలు చూస్తా. అవునా? కొన్ని పర్టికులర్ స్లాంగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం నేను సినిమాలు చూస్తా. ఏం చూసారు ఇప్పటివరకు? అంటే ఏమనిపించింది స్లాంగ్ వైజ్ డిఫరెంట్ గా అనిపించి నచ్చిన మూవీస్? అంటే అన్ని రాయలసీమది ఒకటి ఉంటుందండి, ఈస్ట్ గోదావరి ఒకటి ఉంటుంది. అలా అన్ని రకాలు నా మైండ్ లో ఎప్పుడు అవి తిరుగుతూనే ఉంటాయి ఆ స్లాంగ్స్. అది ఒకవేళ కాస్త మిస్ అవుతుంది అంటే మళ్ళీ ఆ సినిమాలు పెట్టుకుంది. మనకి ఇండస్ట్రీలో ఝాన్సీ గారు ఉంటారు, అలా ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కానీ, కోకపేట ఆంటీ దగ్గర నుండి ఇక్కడ ఎలాంటి చేయాలన్నా వేషాలు కానీ, ఇలాంటి స్లాంగ్ ని పట్టుకోవడం కానీ ఆవిడలాగా. ఆర్టిస్ట్ అంటేనే అదండి. అంటే నా ఒపీనియన్ అది, అందరికి అప్లికేబుల్ కాదు, మళ్ళీ అందరూ ఇలానేనా అని కాదు, కానీ మనకి ఏది వస్తే అది ఇస్తే మనం ఆర్టిస్ట్ కాదు. ఒక డైరెక్టర్, ఒక రైటర్ మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మన లోపల నుంచి ఏది చూస్తున్నారో వాళ్ళు రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని వాళ్ళు రాసుకుంటారు కదా, అది కరెక్ట్గా ఇవ్వగలిగితేనే మనం ఆర్టిస్ట్. అది కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చే వరకు వదల నేను ఇస్తా. రైట్.
సో ఇన్ని మూవీస్ చేసిన తర్వాత మంచి బ్రేక్ వచ్చింది ఈ మూవీతో కదా మీకు, అండ్ ఇంతకుముందు రోల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక కైండ్ ఆఫ్ లైమ్ లైట్ వచ్చింది మీకు, ఒక నేము ఫేము ఇలా వచ్చి మాట్లాడడము అంతా వచ్చింది. సో అప్పటి వరకు డిఫరెంట్ లైఫ్, ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ కదా. సో ఆ ఫేజో ఆ ట్రాన్సిషన్లోనో బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది జనరలీ. మీ బిహేవియర్ కానీ, లేదంటే హస్బెండ్ బిహేవియర్ మీరు తీసుకునే పద్ధతి కానీ, లేదంటే ఎవరో ఒకరు ఉంటారు పక్క రిలేటివ్స్లో గుచ్చి గుచ్చి అనేటోళ్ళు అట్లా. సో వాళ్ళ దగ్గర నుండి బిహేవియర్ ఏం చూసారు మీరు? రిలేటివ్స్ కానీ, ఇంకా నైబర్స్ అనో, రిలేటివ్స్ అనో, ఫ్రెండ్స్ అనో, ఇవన్నీ నేను ఇక్కడ ఎక్కించుకున్నాను అసలు. నేను ఎలా అంటే వాళ్ళతో హాయ్ అంటే హాయ్ అన్నట్టే ఉంటాను, కానీ వాళ్ళు చెప్తుంటారు అంటుంటారు. మనం ఇండస్ట్రీకి వచ్చామంటే ఫస్ట్ ఏమనుకుంటారు, లైట్ ఈమె వెళ్తే అక్కడ వస్తాయా, ఈమె చేస్తుందా అంతే డైలాగ్ పడాల్సిందే. కొంచెం ఒక స్టెప్ ముందుకేసి చిన్న కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు, అదేంటి అంత చిన్న క్యారెక్టర్ పెద్ద చేయొచ్చు కదా, పెద్దదైతే బాగుండేది, దాన్ని వచ్చిద్రా అదేదో ఈజీగా మనం వెళ్ళగానే వచ్చేస్తుంది అన్నట్టు. దాని తర్వాత కాస్త మనం కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్స్, అరే బాగుంది కానీ డైలాగ్స్ ఉంటే ఇంకా బాగుండేది, డైలాగ్స్ ఎక్కువ లేవు కదా. తర్వాత ఫుల్ డైలాగ్స్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చి ఒక్క సక్సెస్ వస్తే కూడా అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చెయ్యరు, అప్పుడు కనిపించరు. అది వాళ్ళు చెయ్యలేరు అసలు, వాళ్ళకి చెయ్యగలిగేంత మనసు ఉండదు అసలు. వాళ్ళని అసలు పట్టించుకోను. కానీ చిన్నవి చేస్తున్నా కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు బాగా చేస్తున్నావు ఇంకా మంచి పొజిషన్, అసలు నేను నమ్మిన దానికంటే నన్ను బయట వాళ్ళు ఎక్కువ నమ్మారు. ఇండస్ట్రీ కానీ బయట చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నేను చెప్పింది ఒక కేటగిరీ, ఏది ఎంత వచ్చినా కూడా అప్రిషియేట్ చేయలేని వాళ్ళు అనేది ఒక కేటగిరీ, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, మాట్లాడుకోవద్దు అసలు. కానీ మిగిలిన వాళ్ళు ఏదైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను. అసలు ఈ సక్సెస్ని నిజంగా నేను ఎంజాయ్ చేస్తున్న దానికంటే వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తుంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుందండి. అసలు ఎవరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, మామూలుగా ఏం చెప్తారు, కంగ్రాచులేషన్స్ సినిమా బాగుందంట కదా అంటారు, లేదా చాలా సినిమాలు అయితే అవును మీ సినిమా రిలీజ్ అయిందిగా ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది అని అడుగుతారు, అంటే అంతమంది చూసుంటారు సినిమాని అలా అడుగుతారు. ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్ ఇచ్చి పడేసావుగా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తారు కదా, కంగ్రాట్స్ చెప్పడం అసలు ఇరగదీసావు, అద్దరగొట్టావు అంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది. చాలామంది కూడా మాకు తెలుసు నీకు ఇది వస్తుందని, నీకు ఇది రావాల్సిన ఆర్టిస్ట్ నువ్వు, నీ హార్డ్ వర్క్, నీ సిన్సియారిటీ, నీ టైమింగ్ అన్నీ మేము చూసాం, మాకు తెలుసు, మేము అనుకున్నాం నీకు వస్తుందని వచ్చింది, కాకపోతే కాస్త లేటుగా వస్తుంది అనుకున్నాం, ఎర్లీగా వచ్చింది అని చెప్తున్నారు అందరూ. అంటే ఇంతమంది మన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతమంది ఉన్నారా అనిపించింది. నిజమైన అభిమానం కదా అది. ఓకే నిజమే. ఎందుకంటే మన చేతు గారి విలన్ క్యారెక్టర్ పక్కన మీది షైన్ అవ్వడం అనేది డిఫరెంట్ అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయనది ఆ ఇంటెన్స్ లుక్, లేదంటే ఆయన వచ్చినప్పుడు ఒక బీజిఎం ఒకటి బిల్డ్ చేస్తూ ఉంటారు, ఆయన పక్కన కూడా అంత ఇంటెన్స్ గా మీరు చేసి మీరు కూడా షైన్ అవ్వడము కష్టమే యాక్చువల్లీ. నేను ఫస్ట్ డే చూసా అది. అంటే మన క్యారెక్టరైజేషన్ చెప్తారు, అన్ని క్యారెక్టర్స్ ఏం చెప్పారు కదా, జస్ట్ ఇలా ఉంటుంది ఫాదర్ కొంచెం చెప్తారు, డీప్గా చెప్పరు ఎవరు కూడా. నేను కూడా నార్మల్ ఫాదర్ అలా అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే చెప్పాను కదా, డైరెక్టర్ గారు నాకు ఇలా చెప్పారు, స్లాంగ్ గురించి చెప్పారు ఆయన, ఇంకా కాస్త మాస్ కనిపించాలి ఇదంతా చెప్పారు, అది ఓకే. తర్వాత నాకు చైతన్య గారికి ఒక చిన్న సీన్ ఏదో అయినప్పుడు ఆయన ఎనర్జీ చూసా. నేను అప్పటి వరకు అమ్మ చేసేద్దాంలే, చేసేయచ్చు అన్నట్టున్నా, అన్నీ చేస్తున్నాం కదా ఇది అలానే. ఆయన ఎనర్జీ చూసిన తర్వాత అసలు ఆ ఎనర్జీ, ఆయన వాయిస్ అండి, అదేం బేస్ అండి బాబోయ్ 10 మంది కలిపితే కూడా అంత బేస్ రాదు. అది చూసా నేను, ఆ బేస్ వాయిస్ ఉంది, ఆయన ఎనర్జీ ఉంది, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంది. అక్కడ మనం సరిగ్గా చేయలేదంటే అసలు అక్కడ పుష్ప కనిపించదు, పుష్ప అనే క్యారెక్టర్ కనిపించదు సరిగ్గా చేయకపోతే. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు సీన్ పేపర్స్ పంపిస్తారు కదా, ఫోన్లో వచ్చేస్తాయి కదా ఈవినింగ్, రేపు ఏంటి సీన్స్ అనేవి ఈవినింగ్ పంపిస్తారు కదా ఆర్టిస్టులకి. నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ సీన్ పేపర్స్ చూసుకొని మిర్రర్ ముందు చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే ఇమాజినేషన్లో ఆయన ఒకరోజు చూసా, ఆయన వర్క్ ఎలా చేస్తున్నారో చూసాను కదా, ఆయన వాయిస్ ఎలా ఉంది, ఆయన ఎనర్జీ ఎలా ఉంది, ఈ సీన్ ఆయన ఎలా చేస్తారు, ఆయనకి నేను తగ్గట్టు నేను ఎలా చేయాలి క్యారెక్టర్ని అని నేను రిహార్సల్స్ ఒక 3 times 4 times కొన్నిసార్లు అయితే 10 times చేసుకొని అప్పుడు పడుకునేదాన్ని. ఎందుకంటే లేదంటే పుష్ప క్యారెక్టర్ అసలు కనిపించదు, ఆ మాత్రం చేయకపోతే అసలు కనిపించదు. మామూలుగా అసలు తగ్గొద్దు, ఇంకా మనం తగ్గితే అసలు మనం కనబడం ఎక్కడా అని అనిపించింది నాకు. ప్రాక్టీస్ బాగా చేశా. కొన్ని సీన్స్ అయితే చాలా రూమ్కి వెళ్ళాక ప్రాక్టీస్ చేసి
నెక్స్ట్ డే కాస్త ఈజీగా చేయగలిగాను. అది రిఫ్లెక్ట్ చేసింది స్క్రీన్ మీద, చేస్తుంది. కాన్ఫిడెన్స్ అది కూడా. అవును. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.